వేటూ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. పాల్గొన పౌర్ణమి, హోలీ పౌర్ణమి, అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీకి సంబంధించినటువంటి పురాణ ఇతివృత్తాంతం, పురాణ కథ ఈ రకంగా ఉంది. పూర్వం హోళిక అనేటువంటి రాక్షసి ఉండేదని, హిరణ్యకశిపుని యొక్క సోదరి హోళికగా ఆమె ఈ భూమండలం మీద ఉన్న అనేక మందిని ఇబ్బందులకు గురి చేయడం, సాధువుల్ని, స్త్రీలని, పిల్లల్ని కూడా హింసించడం వంటివి చేస్తూ ఉండడం, రాక్షస స్త్రీగా ఆవిడకు ఉన్నటువంటి శక్తులతో అనేక తప్పుడు పనులు వంటివి చేస్తూ ఉండడం వంటివి జరుగుతూ ఉండేది. అటువంటి హోళిక ప్రజల్ని అనేక బాధలను పెట్టేటువంటి సమయంలో ప్రహ్లాదుడు విష్ణు భక్తుడై విష్ణు నామస్మరణతో ఉండడం చూసి ప్రహ్లాదుడిని సంహరించడానికి అనేక ప్రయత్నాలు చేసిన విఫలమైనటువంటి హిరణ్యకశిపుడు ఒకరోజు హోళికని పిలిచి, నీకు అగ్నిలో దూకిన అగ్ని నిన్ను కాల్చలేనటువంటి శక్తి ఉన్నది కాబట్టి నా కొడుకైనటువంటి ప్రహ్లాదుణ్ణి నీవు ఎత్తుకుని అగ్ని ప్రవేశం చెయ్యాలి. అలా అగ్ని ప్రవేశం చేయడం చేత ప్రహ్లాదుడు చనిపోతాడు, నీకు ఏమీ అవ్వదని చెప్పి ఆమెను ఒప్పించి ప్రహ్లాదుడితో ఆమె అగ్ని ప్రవేశం చేసేటట్టు చేసినటువంటి రోజు హోళికా దహన్ రోజు. ఎప్పుడైతే ఆమె ఆ అగ్ని మంటలు ఉన్నటువంటి కుండంలోకి ప్రహ్లాదుడిని ఎత్తుకుని దూకినదో, ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువుని పూజించడం, ప్రార్థించడం చేత ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడం, ఆ హోళిక ఆ మంటలలో దహనం అయిపోవడం చేత హోలీ పౌర్ణమి ముందు రోజు రాత్రి సమయంలో హోళికా దహన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఆ యొక్క హోళిక మరణంతో ప్రజలకి రాక్షస పీడ వదిలింది కాబట్టి అందరూ హోలీ పండుగ జరుపుకుంటారు. వసంతోత్సవాల్లో భాగంగా హోలీ పండుగ రోజు రంగులతో ఈ పండుగని జరుపుకోవడం చాలా విశేషం. హోలీ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి ఈ పురాణ కథను తెలుసుకోవడం, అలాగే శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తూ విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేసినటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే హోలీ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. మరొక్కసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.